హలో ఆల్. అదే ఇప్పుడు ప్రజెంట్ మన వాతావరణం చూస్తున్నాం కదా, అప్పుడే ఎండగాయడము లేదంటే అప్పుడే వర్షం పడటము, ఇలా మొత్తం మాన్సూన్ వేరియేషన్ అంతా వచ్చింది కదా. ఈ సీజనల్లో మనకు చాలా రకాలైన జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాని గురించి మనం కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుందాం. అండ్ డాక్టర్ శ్యామ్ కుమార్ కోట్ని, జాన్ ఫిజిషియన్, మ్యాక్స్వెల్ హాస్పిటల్, ఖమ్మం. ఈ మాన్సూన్ వేరియేషన్ లో మనం సాధారణంగా చూసే కంప్లైంట్స్ విషయంలో కానీ చూస్తే జలుబు రావడము, దగ్గులాగా రావడము, తర్వాత ఊపిరితిత్తులు కొంచెం శ్వాసకోశ ఇబ్బంది రావడము, జ్వరం అది రావడము, ఇవన్నీ కలిపి చాలా వరకు పేషెంట్స్ మనకు ప్రజెంట్ అయ్యే వాటిలోని సైనసైటిస్ లా ప్రజెంట్ అవ్వచ్చు, లేదా వైరల్ ఫ్లూ లా ప్రజెంట్ అవ్వచ్చు, ఫారింజైటిస్ లా ప్రజెంట్ అవ్వచ్చు, సోర్ థ్రోట్ ఉన్నదంటారు, గొంతులో నొప్పి వచ్చిందని అంటారు. కొంతమంది హై గ్రేడ్ ఫీవర్ ఆర్ లో గ్రేడ్ ఫీవర్ లాగా వచ్చిందని అంటారు. మరి కొంతమంది విరోచనం లాగా వచ్చాయి అంటారు. కొంతమంది ఈ వాతావరణంలో తీసుకునే ఫుడ్, ఆహార పదార్థాలు అంటే కలుషిత వాతావరణం లాంటి ఫుడ్ కానీ వాటి నుంచి కానీ ఓల్డేజ్ పిల్లలు, ఓల్డేజ్ వాళ్ళు, తర్వాత చిన్న పిల్లల్లోని ఎక్కువగా ఈ ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తాం. అంటే వాళ్ళలో సివియర్గా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే యాక్షన్ ఏదైనా సరే, అటు ట్రీట్మెంట్ వైజ్ కానీ మనం ఎర్లీగా మనం తీసుకోవాలి. ఇలా దాంతోపాటు మన ప్రికాషనరీస్ అన్ని కూడా మనం తీసుకోవాలి. ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉండి ఒకవేళ ఇబ్బంది పడే అవకాశం ఉన్నదంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ అట్ మ్యాక్స్వెల్ హాస్పిటల్.